హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. కింగ్ కాంగ్ వర్సెస్ గాడ్జిల్లా. సో రీసెంట్గా రిలీజ్ అయింది కదా, జస్ట్ ఇప్పుడే ఈ మూవీ అయితే చూసేస్తున్నా. డెఫినెట్గా మూవీ అయితే బాగుంది. ఖచ్చితంగా థియేటర్లోనే వాచ్ చేయండి. ఎందుకంటే హాలీవుడ్ మూవీస్ విఎఫ్ఎక్స్ కానీ మనకు ఆ గ్రాఫిక్స్ కానీ ఏదైనా థియేటర్లో చూస్తేనే కొంచెం బాగా అనిపిస్తుంది కదా. అండ్ ఎస్పెషల్లీ నేను 2Dలో చూసా, బట్ 3Dలో నాకు తెలిసి అంత ఎఫెక్ట్స్ అయితే ఉండవు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ కొన్ని అర్థమైపోతాయి కదా ఆ ఎఫెక్ట్స్, ఇది 3Dలో చూస్తే బాగుంటుందని. అట్లాంటి నాకు తెలిసి ఒక 6-7 షార్ట్సే ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ 3Dలో ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ ఏమైనా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కింద అయితే కామెంట్ చేయండి. సో మూవీ కింగ్ కాంగ్ వర్సెస్ గాడ్జిల్లా కదా, నాకైతే కింగ్ కాంగ్ వర్సెస్ గాడ్జిల్లా కాకుండా ఓన్లీ కింగ్ కాంగ్ అని పెడితే బెటర్ అనిపించింది. ఎందుకంటే గాడ్జిల్లాది అంతేం లేదు మూవీలో. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కువ కూడా కింగ్ కాంగ్దే ఉంటుంది. అండ్ అంటే వరల్డ్లో చివరి కింగ్ కాంగ్ అనమాట అది. సో తన మనుషులు ఎక్కడున్నారు, తన వాళ్ళు ఎక్కడున్నారు అంటూ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. అండ్ ఫైనల్ని వాళ్ళని రీచ్ అయిందా లేదా, ఉన్నారా లేదా, మరి గాడ్జిల్లాకి కింగ్ కాంగ్కి రిలేషన్ ఏంటి, ఫైనల్గా మరి వీళ్ళిద్దరు తలపడతారా, అసలు వీళ్ళిద్దరు ఇంకెవరి మీదైనా చేస్తారా అనేది అయితే మీరైతే మూవీలో చూడాలి. అండ్ ఈ మూవీలో ఇంకొక చిన్న పాప ఉంటుంది. సో ఈ పాప కొంచెం లీడ్ రోల్ అనమాట. అంటే గాడ్జిల్లాకి కానీ కింగ్ కాంగ్ కానీ కొంచెం హెల్ప్ చేయడానికి ఈ పాప కొన్ని ఉంటాయన్నమాట. అవి మూవీలో చూడండి అవి ఏంటి అనేది. సో ఓవరాల్గా బాగుంది. గ్రాఫిక్స్ కానీ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో ఏంటంటే స్టోరీ పరంగా వెళ్తుంటుంది, మధ్య మధ్యలో కొన్ని వస్తాయి యాక్షన్ సీక్వెన్స్లు మనకి కింగ్ కాంగే వస్తాయి. కాకపోతే సెకండ్ హాఫ్ అయితే మొత్తం కూడా యాక్షనే ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే మూవీ లెంత్ మూవీ కాదు, జస్ట్ 1 hour 47 minutes మాత్రమే ఉంటుంది. చాలా తొందరగా అయిపోద్ది మూవీ. డెఫినెట్గా హాలీవుడ్ మూవీస్ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ. సో కింగ్ కాంగ్ గాడ్జిల్లాని వీటిని బిగ్ స్క్రీన్ మీద చూడాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా థియేటర్లో అయితే వాచ్ చేయండి. సో పెట్టిన టికెట్కి అయితే ఓడుతుంటుంది, డిసప్పాయింట్ అయితే కారు. బాగుంది. సో అంతకుముందు లాస్ట్ మూవీ అయితే నేను చూడలేదు, మరి అది ఎలా ఉందనేది. ఈ మూవీ అయితే నాకైతే ఎక్కడ బోర్ కొట్టకుండా బాగా అనిపించింది. కొన్ని కింగ్ కాంగ్ అయితే కొన్ని బాగుంటాయి సీన్స్, అవైతే నాకు బాగా నచ్చినాయి. సో డెఫినెట్గా చూడాలనుకుంటే మాత్రం థియేటర్లోనే వాచ్ చేయండి. ఎందుకంటే ఇది థియేటర్లో చూస్తేనే బాగుంటుంది మూవీ. సో ఇదనమాట మూవీ రివ్యూ నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దాం.